20వ అధ్యాయం న్యాయాధిపతులు 17 నుండి 23వ వచనం వరకు ధ్యానించుకుని యవనస్తుల కోరికలు ముగించుకున్నాం. బెన్యామీనీయులుగాక ఇశ్రాయేలులో కటకము దూరు 4 లక్షల మంది లెక్కింపబడి వీరందరూ యోధులు. పై వచనాలు గత వారంలో మనం చూసినప్పుడు వారు సమాధాన పడటానికి ప్రయత్నం చేశారు, కానీ ఇశ్రాయేలు బెన్యామీనులతో వారు ఎక్కడా కూడా తప్పు చేసిన వాడిని, పాపం చేసిన వాడిని అప్పగించమంటే అప్పగించలేదు. కనుక మిగిలిన ఇశ్రాయేలు గోత్రాలన్నీ కూడా వారు యుద్ధం చేయటానికి పూనుకున్నారు. అందుకనే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు కూడా సమాధానపరచడానికి వచ్చాడు. లోకం అంతా కూడా తనకు విరోధంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మనుషులకి అవకాశం ఉంది దేవునితో సమాధాన పడటానికి, ఒకరికొకరు సమాధాన పడటానికి మనుషులకు మాత్రమే. సాతానుడు దేవునికి విరోధంగా ప్రవర్తించాడు, పరలోకం నుండి త్రోయవైపు తగ్గాడు. వాడికి ఇంక మారు మనసు అనేది అవకాశము లేదు. ఎందుకంటే వాడు దేవదూతలు, ఒకే దేహం అనేది ఉందన్నమాట. మనకేంటంటే ఇప్పుడు టెంపరీ బాడీ ఉంది, తాత్కాలిక శరీరం ఉంది, మట్టి శరీరం. ఇది చనిపోతుంది. దీని ప్లేస్లో యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారంతా కూడా మహిమా దేహాన్ని, ఇటర్నల్ బాడీని, గ్లోరియస్ బాడీని, హెవెన్లీ బాడీని పొందుతారన్నమాట. ఓకే, ఒకవేళ యేసు ప్రభువుని అంగీకరించకపోతే అందుకనే పురుగుతో సమానం. అగ్ని ఆరదు, పురుగు. ఈ దేహం అనేది ఉండదన్నమాట. సో కాబట్టి ఆత్మలన్నీ కూడా అలా వెళ్ళిపోతాయి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల్లో సాక్ష్యం ఇచ్చి, యేసు ప్రభు మరణ పునరుద్ధానాల్లో ఐక్యపరిచి, యేసు ప్రభు ఈ తిరిగి వచ్చినప్పుడు ఈ దేహాన్ని ఇస్తాడని నిరీక్షణతో మనం ఏం చేయాలి? జీవించాలి. ఓకేనా? అందుకని పవిత్రంగా జీవించేది నేర్చుకోవాలి. ఇప్పుడు మనం దేవునితో సమాధానపడిన మనము ఇతరులు కూడా, పాపులైన వారిని కూడా సమాధానపరచాలి. ఈ లోకంలో కూడా మనకి విరోధంగా ఉంటారు కొంతమంది. విరోధంగా మాట్లాడేవారు ఉంటారు, లేకపోతే మన మీద సాడేలు చెప్పేవారు ఉంటారు. సో ఏదో రకంగా ఏంటంటే ఫైటింగ్కి వెళ్ళిపోకుండా సమాధాన పడేది నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? సమాధానం. ఇది పగ పెట్టుకునే దానికంటే కూడా సమాధాన పడ్డ మేలన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, కయ్యోను హేబేలు యవనస్తులు, ఒకే తల్లిదండ్రులు పిల్లలు, ఆదామవ్వల యొక్క కుమారులు. అయితే ఈయనకి ఏమొచ్చింది? కయ్యోనికి హేబేలు మీద ఈర్ష్య వచ్చి రహస్యంగా ఒక పథకాన్ని రచించాడు. ఈయన చంపాడు. మాట్లాడినప్పుడు మృదువుగా మాట్లాడాడు, సమాధానంగా మాట్లాడాడు. ఇదే దొంగ బుద్ధి అన్నమాట. ఈ బుద్ధి ఈవెన్ విశ్వాసాల్లో కూడా ఉంటారు. వాళ్ళు విశ్వాసాలని చెప్పడానికి వెళ్ళారు. పైకి మళ్ళీ పాటలు పాడుతూ ఉంటారు, వాక్యం చెప్తూ ఉంటారు, అన్నీ చేస్తారు, కానీ విశ్వాసుల్లాగే కనబడతారు. కానీ లోపల పగ ఉంటుంది, కుట్ర ఉంటుంది, మోసం ఉంటుంది. అలాంటి వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, అలాగే తెలిసి కావాలనుకుని మోసం చేసేవారికి విముఖుడివై దూరముగా ఉండాలి. ఓకేనా? అటువంటి వారితో ఏం చేయకూడదు? సాంగత్యం చేయకూడదు. మనం గమనించి జాగ్రత్తగా ఉండాలి. అయితే మాయ మాటలు చెప్పి, మృదువైన మాటలు చెప్పి, ప్రేమతో చెప్పి, ఈయన ఏం చేశాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, విశ్వాసం ఉంచిన హేబేలు నమ్ముతాడన్నమాట. ఇది రెండో ఆలోచన ఉండదు. మనం కూడా అలాగే నిజమైన విశ్వాసులు ఎవరేది చెప్పినా నమ్మేస్తారు. సో అందుకనే కొద్దిగా నాలిక ఆహారాన్ని ఎలా రుచి చూస్తుందో కదా, తీయగా ఉందా చేదుగా ఉందా, చేదుగా టూ అని వచ్చేస్తుంది. అలాగే వినే మాటలను కానీ, మనుషుల ముఖాలను బట్టి కానీ కొద్దిగా మనం ఏం చేయాలి? ఎటువంటి స్వభావం కలిగిన వారు అని కూడా తెలుసుకోవాలి. లేకపోతే అటువంటి వారితో సంబంధాలు పెట్టుకున్నాం, సహవాసం కలిగి ఉన్నామంటే మనకి ఎంతైనా కీడు అనేది చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యుల్లో అటువంటి ఒకరిని శాంపుల్గా చేర్చుకున్నాడు కాబట్టి అటువంటి ఆయనకి ఏం బుద్ధి ఉందండి?
యేసు ప్రభు ఎంత మేలు చేస్తే అన్నీ ఏం చేశాడు? కీడు చేశాడు. యేసు ప్రభుని ఏం చేశాడు? అమ్మి వేసుకున్నాడు, డబ్బుల కొరకు అమ్మేశాడు. అందుకనే అట్లా విరోధంగా కొంతకాలం బాగానే ఉంటుంది, భూమి మీద మోసం చేయొచ్చు, ఇష్టానుసారంగా మాట్లాడచ్చు, ప్రవర్తించవచ్చు, బాగానే ఉంటుంది. కానీ తర్వాత నిత్యత్వంలో నష్టం వస్తుంది. ఇక్కడ కూడా సమాధానం అనేది ఉండదు. కనుక అయితే నిజమైన విశ్వాసులు ఏం చేస్తారంటే సమాధానాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా దేవుని సేవ చేసేవారు, దేవునికి ప్రార్థన చేసేవారు, సువార్త ప్రకటించేవారు, ఆరాధించేవారు, నానా రీతులుగా దేవుని సేవించేవారు అందరూ కూడా అందరితో సమాధానము కలిగి ఉంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే సమాధానము లేకుండా, చూడండి ఒక మాట, హెబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చదవండి. హెబ్రేయులకు రాసిన పత్రిక 12:15 చదవండి త్వరగా. మీలో ఎవడైనను మీలో అంటే మనలో విశ్వాసుల మధ్యలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరంటే ఇటువంటిది అసమాధానము కదా, మొలిచి కలవరపరచడం వలన అపవిత్రులైపోతారు. అంటే ఒకరి మీద ఒకరు కోపం కానీ, పగ కానీ, ఈర్ష కానీ, ద్వేషం కానీ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? అట్లా కుటుంబాలు కూడా నిలబడడం అన్నమాట. సాతానుడు పని చేస్తూ ఉంటాడు. వీక్ పీపుల్ ఉంటారు, పర్సన్స్ పైకి బాగానే ఉంటారు కానీ లోపల మాత్రం కనపడరు అన్నమాట. ఈవెన్ ఆయన కూడా యూదా ఇస్కరియోతు విషయంలో కూడా వీళ్ళు ఎరగనట్టుగానే ఉన్నారు మిగిలిన శిష్యులు. యేసు ప్రభువుకి తెలుసు. ఈవెన్ కయ్యోను విషయంలో కూడా హేబేలు గుర్తుపెట్టాడా? లేదు, నమ్మేసి వెళ్ళిపోయాడు. ఏమైపోయింది? ఎక్కడికి లేదు, ఈయన పరలోకానికి వెళ్ళాడు, చంపేసి ఆయన నరకానికి వెళ్ళాడు, అంతే తేడా కదా. అదే నీతి కొరకు హింసింపబడిన వారు ఎక్కడికి పోతారు? పరలోకానికి. ఓకే, ఆయన మంచి గుణాలు కలిగిన వ్యక్తిగా ఇప్పటికీ మనకి మాదిరికరమైన యవనస్తుడిగా ఈ రోజుకి మనకు బోధన పడుతున్నాడు. కీడు చేసేవారు అలా చేయకూడదని ఉంటారు. అర్థమైందా? అలా నేర్చుకోవాలి. సో సమాధానం లేకుండా ఉండకూడదు. ఏదో చేదైన వేరంటే అసమాధానం అనేది రాకుండా జాగ్రత్త చూసుకోవాలి. వచ్చిన తర్వాత కూడా సరి చేసుకోవాలి. అందుకనే యాకోబు, ఏశావు అన్న అన్నదమ్ములిద్దరికీ కూడా ఏముంది? చేదైన వేరు మోసింది. ద్వేషం అనేది పెట్టుకున్నాడు, పగ పెట్టుకున్నాడు. ఎవరు? ఏశావు యాకోబు. అయితే యాకోబు ఏం చేయాలంటే బేతేలు దేవుని మందిరాన్ని, ఈ రాయిని నేను మందిరముగా కడతానని చెప్పాడు కదా. కాబట్టి వచ్చిన తర్వాత 10వ భాగాలు ఇవన్నీ కూడా అర్పిస్తానని చెప్పాడు కదా. తిరిగి వచ్చిన తర్వాత ఆ సేవ చేయాలంటే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత ముఖ్యంగా ఏంటంటే ఇద్దరికీ సమాధానం లేదు. ఎవరిద్దరికి? ఏశావుకి యాకోబుకి సమాధానం పడాలి. అందుకనే ఏం చేశాడంటే ముందుగా సమాధాన పడాలని ప్రయత్నం చేశాడు, తన సొంత ప్రయత్నాలు చేశాడు. అయితే దాన్ని దేవుడు అంగీకరించాడు. ఎట్లా ప్రయత్నం చేశాడు? ఆయనకి బహుమానాలు ఇచ్చి ఆయన్ని పొగిడి బాగా ఏం చేశాడు? పొగుడుతారు. ఒక మనిషి నుండి మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే చాలామంది ఏం చేస్తారు? సంఘాల్లో కూడా అదే పొగుడుతారు. మా సాగర్ చాలా మంచోడు, లేకపోతే మా జాయ్ చాలా మంచోడు కదండి, టైంకి వచ్చేస్తాడు, వచ్చి నిద్రపోడు, 10వ భాగాలు ఇచ్చేస్తాడు, ఎంత మంచోడు, ఈయన వల్లే నడుస్తుంది చర్చి అని పొగిడామనుకో ఏమవుతుంది? ఇంకా రెచ్చిపోతాడు, ఇంకా అట్లా. కాబట్టి అవన్నీ మాయ మాటలు సంఘాల్లో కూడా చెప్తారు, 99% చెప్తారు. సో ఇటువంటి టెక్నిక్స్ అవద్దు. మళ్ళీ ఇంకేం పైకి చెప్తారు? ప్రేరేపింపబడితే అంటారు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపిద్దాం. ఈ పొగడ్తలు ఎందుకు మరి కదా? సింపుల్గా ఉండాలి.
అంతే. ఎవరి భయం, ఎవరి భక్తి, ఎవరి సమర్పణ వాళ్ళ ఇష్టం. అంతేనా? మరి ఇది ఎట్లా నడుస్తుంది? నడిపిస్తాడు దేవుడు. మనకి విశ్వాసం ఎందుకు మనకి? అర్థమైందా లేదా? అరణ్యంలో 6 లక్షల పురుషులు, స్త్రీలు, పిల్లలు, పశువులు ఇట్లన్నిటినీ దేవుడు పోషించాడు. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. దగ్గర 20 లక్షలు 20 లక్షలు వేసుకున్నాం అన్నీ కలిసి, అందరూ కలిసి కదా. మానవునికి సాధ్యమవుతుందా? కొత్త నిబంధనలు కూడా యేసు ప్రభు 5,000 మందిని దేంతో పోషించాడు? 5 రొట్టెలు 2 ఓకేనా? సో కాబట్టి అట్లా విశ్వాసం ఎవరైనా సరే అందరూ కూడా విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయాలి కదా. దాంట్లో క్రియ అన్నమాట. విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము మృతము, ప్రాణము లేని శరీరము మృతం. అట్లాగే క్రియలు లేని, ఈ క్రియలకి కొన్ని పెట్టాడు దేవుడు. ఇది డబ్బులు ఇచ్చే విషయంలో కానీ, ఇంకో విషయంలో కానీ, స్వార్థకి వెళ్ళే విషయంలో కానీ, దేవుని మందిరానికి వచ్చే విశ్వాసం ఉంది నీకు లేదని కాదు, కానీ ఏం లేదు? క్రియ. క్రియ లేకపోతే ఈయనకుంది క్రియ. పొద్దున్న వచ్చావు కదా, ఆయనకుంది క్రియ, ఈయనకుంది క్రియ, ఈయనకుంది క్రియ, ఆయనకు లేదు క్రియ. ఆయనకి ఏం క్రియ? సొంత క్రియలు ఉన్నాయి. ఎందుకంటే జీవనోపాధి కొరకు క్యాబ్ వెళ్తాడు కాబట్టి. అట్లా మిగిలిన వారు కూడా ఏం చేయాలంటే కొద్దిగా సమర్పించుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఇంటికి మనం నేర్చుకునేది ఏంటంటే శత్రుత్వం లేకుండా ఉండాలి. విశ్వాసం. ఈవెన్ కానుకలు వేసేటప్పుడు కూడా సమాధానం లేకుండా వేయద్దు. మొట్టమొదటిగా ఎవరితో అయితే విరోధం ఉందో, సమాధానం లేదో వారితో సమాధానం పడి, యాకోబునట్లుగా దేవుడు తుంటి విరగొట్టి ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన శత్రువులను సైతము మిత్రులుగా చేస్తారు. ఆత్మీయులైన వారందరూ కూడా ప్రవర్తన సరిగా ఉండాలి. సో నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటాను, ఇదే అని చెప్పుకుంటే ప్రవర్తన సరిగా లేకపోతే ప్రవర్తన విరగొట్టుకోడు. అప్పుడు తర్వాత తాను సమాధాన పడిన తర్వాత 32 అధ్యాయము 32 వదిలేడు తినవసరం లేదు. తర్వాత 35 అధ్యాయంలో తన భార్యా పిల్లల్ని కూడా వాళ్ళని శుద్ధీకరించి వారికి ఉన్న బంగారపు ఆవరణాలు, అలంకారాలు, లోక మర్యాదతో కూడినవన్నీ కూడా తీసేసి మస్తకి వృక్షం కింద పాతి పెట్టేసి వాళ్ళందరినీ శుచి చేశాను. శుచి చేశాను. చేసి అందరినీ తీసుకెళ్ళి అక్కడ దాని బదులు సమాధాన బదులు అర్పించాడు. ఆ రాయిని ఏం చేశాడు? మందిరంగా నిలబెట్టాడు. ఓకేనా? అది బేతేలు. అంతకుముందు లూజ్, దాని పేరు లూజ్ అంటే ఏ లూజ్ కాదు. ఇప్పుడేమైంది? అది బేతేలు. కాబట్టి బేతేలు అనుభవం ఉండాలి. బేతేలుకి ఎలాగెళ్ళాలి? పరిశుద్ధత వెళ్ళాలి. బేతేలుకి ఎలాగెళ్ళాలి? సమాధానంతో వెళ్ళాలి. సమాధానం ఉంటే ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది. ఎవరితో వెళ్ళాలి? వచ్చేవారందరూ కూడా అట్లా ఉన్నారు. కాబట్టి ఇక్కడ క్రియ చేయటానికి వెళ్ళాడు. నిన్న మొన్నటి వరకు ఏం చేశాడు? విశ్వాసం ఉంచాడు. కూడా దేవుని క్రియలు చేస్తున్నాడు. తన భార్య పిల్లలను కూడా సిద్ధపరిచాడు. తన భార్య పిల్లలు మామూలు మనలాంటి సంఘమే కదా. ఎంతమంది భార్యలు? 4 భార్యలు. ఎంతమంది పిల్లలు? 12 పిల్లలు. వీళ్ళందరినీ ఒక సంఘం అయిపోయిందా లేదా? కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళి అట్లా చేసి. ఓకేనా? సరే, ఇక్కడ సమస్య ఏంటంటే బెన్యామీనీయులు ఏం చేశారంటే ఘోరమైన పాపం చేశారు. లేవీని యొక్క ఉపపత్నిని, భార్యని ఏం చేశారు? వారు చెరిసి పాడు చేసి చచ్చిపోయింది. తర్వాత ఆమెని ఇశ్రాయేల్లో ఎంత ఘోరం జరిగింది. గిబియాలో బెన్యామీనుల పట్టణంలో ఈ ఘోరం జరిగింది అని ఆమెను 12 ముక్కలు చేసి 12 గోత్రాలకి పంపాడు కదా. 12 గోత్రాలు ఇంక్లూడ్ బెన్యామీనులు కూడా పంపాడు. అయితే ఇశ్రాయేల్ అందరూ కూడా వారు బాధ్యత తీసుకున్నారు. సో సహోదరుల్ని ఈ విధంగా చేయించాలి.
దానికి ఘోర దుర్మార్గం అలా జరగవచ్చా అని అందరూ కూడా మాట్లాడుకున్నారు. ఇశ్రాయేల్ 12 గోత్రాలు ఒకటైంది, తర్వాత బెన్యామీన్ ఒకటైంది. వీరు 11 గోత్రాల వారు కూడా వెళ్ళి సమాధానపరచడానికి చూస్తే సమాధానం ఎవరైతే ఈ ఘోర దుర్మార్గం చేశారో వారిని అప్పగించండి మాకు చాలు అంటే వాళ్ళు అప్పగించారా? అందుకనే కొత్త నిబంధనలు ఏంటంటే చూడండి, కొత్త నిబంధనలో 1 కొరింథీ 5వ అధ్యాయము, 1 కొరింథీ 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి త్వరగా. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. జారత్వం అంటే ఏంటో తెలుసా? జారత్వం అంటే వ్యభిచారం. వ్యభిచారంలో ఒక రకం ఇది ఏంటంటే బంధువుల మధ్యలో జరిగేది వ్యభిచారం. ఇప్పుడు జారత్వం అన్నమాట. ఓకే, లోతు తన కుమార్తెలతో ఏం చేశాడు? దాన్ని జారత్వం. అక్కడ జారత్వం అనే మాట ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ ఏం చేశాడంటే ఒకడు తన స్టెప్ మదర్ని పెట్టుకున్నాడు. స్టెప్ మదర్ అంటే తండ్రి ఒకడే కానీ తల్లి వేరే. సొంత తల్లి అయినప్పటికీ తల్లే కదా, ఆమెతో సంబంధం పెట్టు, అపవిత్రమైన సంబంధం పెట్టుకున్నాడు. అందుకనే దీన్ని ఏమంటున్నారు? జాగ్రత్త. మనం ఏం చేస్తాం? మనలో ఉందా జాగ్రత్త? ఉంటుంది, మానసికంగా ఉంటుంది. వచ్చే విశ్వాసంలో వీళ్ళలో వాళ్ళు అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉంటే ఏమవుతుంది? ఇది మనం సహోదరులు అంటున్నాం కదా. మళ్ళీ వేరే ఆలోచనలు వచ్చినాయి అనుకో, ఏమొచ్చినట్టు? అయితే ఎవరో ఒకరు ఉండాలి, వాళ్ళని మాత్రం పెళ్లి చేసుకుని అట్లా సహోదరుల్లోనే చేసుకోవాలి. అంటే ఆత్మీయ బంధుత్వం, భౌతికమైన బంధువులు. ఆత్మీయంగా అందరికీ నీ తండ్రి నా తండ్రి, మనందరి తండ్రి ఎవరు? యేసు ప్రభువు అనుకున్నాం. ఆత్మీయంగా కన్నది ఎవరు మనల్ని? సాక్షి. మరి భౌతికంగా కన్నది నా తల్లిదండ్రులు గారు, నీ తల్లిదండ్రులు. అందుకనే ఇది ఫిజికల్ మ్యారేజ్. అయితే ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు తన హృదయంలో ఆమెతో ఏం చేశాడు? అది ఇక్కడ సంఘంలో జరిగిందనుకో. అందుకనే మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఎవరన్నా వారసులు చూస్తున్నారా అదేవిధంగా ఆలోచనలు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం. అర్థమవుతుందండి? బయట కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేను కూడా అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాను ఎక్కడ రోడ్ల మీద. ఇప్పుడు కూడా మీరు నన్ను చూడరు, నేను చూస్తూ ఉంటాను. అదే జాగ్రత్తగా ఉండండి, ఓకే? కాబట్టి తద్వారా ఏంటి? దేవుని భయభక్తులు కలిగి ఉంటే బాగుంటుంది. అందుకని పౌలు ఏమంటాడంటే ఇటువంటి వ్యక్తిని మీలో నుండి తీసి పారవేయండి. ఆ వ్యక్తి మారడు. ఇంకా ఇటువంటి వ్యక్తి మీలో ఉన్నాడు, సంఘం అంతా ఏమవుతుందండి? అపవిత్ర. అదే అధ్యాయం 15 చదవండి. 1 కొరింథీ 13, 14, 13 ఏది? 1 కొరింథీ 5వ అధ్యాయం 13 నుండి చదవండి. 13 చదువు. 11 నుంచి చదువు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను సరే, జారుడు అంటే ఎవరండి? జారత్వం అంటే బంధువులతో వ్యభిచారం చేసేవాడు, చుట్టరికంలో వ్యభిచారం చేసేవాడు. లోబి అంటే ఎవరండి? ధనాపేక్ష కలిగిన వాడు, ధనం కొరకు ఇతరులను మోసం చేసేవాడు. ఇది వీటిలో భయంకరమైనది అన్నమాట. ఓకే, తర్వాత విగ్రహారాధికుడు. ఇది కూడా అంటే ఇవన్నీ ఘోరమైన పాపాలు. ఫస్ట్ ఏముంది? జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ,
త్రాగుబోతు కానీ దోచుకున్నవాడు కానీ అయిన ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు. వాడితో ఏం చేయకూడదండి? దేవుని మందిరంలో కలిసిన వాళ్ళంతా మారు మనసు పొందిన వాళ్ళుగా ఉండాలి, నూతన స్వభావం కలిగిన వారుగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. యాకోబు తన భార్య పిల్లలను ఏం చేశాడు? పవిత్రపరచుకుని తీసుకెళ్ళాడు. ఈ సంఘం అంటే అర్థం ఏంటి? పవిత్రపరచబడింది, యేసు రక్తంలో కడగబడింది. కానీ అందరూ అలాగ ఉంటున్నారా? చూసుకోవాలి. ఓకేనా? ఏం సాత్విక అర్థమవుతుందా? సంఘం అంటే ఏంటి? పవిత్రపరచు. అప్పుడు ఇప్పుడు అంతే. కానీ అందరూ అలా ఉంటారా? బోధలు, అబ్జర్వేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. పెద్ద పెద్ద సంఘాల్లో ఇవన్నీ కూడా కుదరవు. ఒకవేళ చిన్న సంఘంలో కూడా ఎవరైనా అలా ఉన్నారంటే మేము ఇండివిజువల్గా మాట్లాడి జాగ్రత్తగా చేస్తాం. ఒకసారి ఈ ఒక పెద్ద చర్చిలు ఉంటాయి కదా, ఎక్కువ పెద్ద చర్చ్ అంటే ఎక్కువ మంది వెళ్ళేవారు. మాల్మోస్ ఉందో లేదో కానీ మనకి తెలియదు. అక్కడి నుంచి ఒక ఆయన మాకు ఏదో ఫ్రిడ్జ్ ఏదో వాషింగ్ ఏదో తీసుకొచ్చాడు, ఎలక్ట్రానిక్ షాప్ నుంచి. అక్కడ కొంటే తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఈ మందిరం ఇవన్నీ చూశాడు. మీరు పాస్టర్ గారు అంటే అవునన్నా. అయితే కూర్చుని సార్ నేను కూడా క్రిస్టియన్, ఒకటిపల్లి ఉంటాను, ఎక్కడికి వెళ్తున్నాను అంటే కలవరికి వెళ్తున్నాను. సరే మంచిదే కదా అని చెప్పాను. అయితే నా కొరకు ప్రార్థన చేయండి సార్. ఎందుకేమని ప్రార్థన చేయాలి? ఎందుకంటే నేను ఇంకో లింక్ పెట్టుకున్నాను సార్, వదులుకోలేకపోతున్నాను. ఇంకో లింక్ ఏంటంటే 2 పడవలు నా సవాలు చేశాను. ఇంకో స్త్రీతో కూడా ఏం చేశాడు? ఇప్పుడు ఇంటికి వెళ్తే గొడవ, ఇంట్లో ఉన్న భార్య ఏం చేస్తుంది? గొడవ. ఇక్కడ సమాధానం, అక్కడ అది, ఇక్కడ కదా. సో కష్టమైపోతుంది కదా, ఒకరితోనే కష్టం కదా. ఏం సాగర్కి ఏం కష్టం లేదు, ఒక్కరితోనే కష్టం. ఏమన్నా ఝాన్సీ? సరే, అట్లా లింకులు పెట్టుకుంటే ఇంకా ఊపిలోకి దిగిపోవడం అంటే ఇదే. కాబట్టి అలాగా సార్ చేయండి సార్ అంటే చెప్పాను. మరి నీ ఆత్మ విషయమే నువ్వు ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. సరేదో అయిపోయింది, నెమ్మదిగా రెండోది అక్రమమైన దాన్ని వదిలేసుకో అని చెప్పి ప్రార్థన చేసి పంపించాను. ఓకే. కాబట్టి ఇలాంటి దాంట్లో ఇరుక్కుపోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సరేనమ్మా, అర్థమైందా? లేకపోతే ఎక్కడ పడినట్టు? జిగట ఊబులో పడినట్టు. జిగట ఊబులో పడితే ఏమవుతుంది? దిగిపోవడం, చచ్చిపోవటం. పాపంలో చచ్చిపోతే నాశనమైంది. అందుకనే జాగ్రత్త. అయితే వీళ్ళు ఏం చేశారంటే సమాధాన పడలేదు. సార్ సఖ్య అర్థమవుతుందా? సమాధాన పడ్డారా? లేదు. అయితే ఇప్పుడు ఏమైందో చూద్దాం, త్వరగా చదివి ముగించుకుందాం. బెన్యామీనీయులు కాక ఇశ్రాయేల్లో కటకంతో 4 లక్షల మంది లెక్కింపబడ్డారు. ఎంత ఉన్నారండి? మిగిలి బెన్యామీనీయులు కాక బెన్యామీనులకు విరోధంగా ఉన్న 11 గోత్రాలు 4 లక్షల మంది. వీరందరూ యోధులు. వీరంతా యోధులు అంటే అర్థం ఏంటి? యుద్ధశాలులు, యుద్ధం చేయడానికి వీరు లేచి బేతేలుకు పోయి ఎక్కడికి పోయారు? మొట్టమొదటిగా దేవుని మందిరానికి పోయారు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేవుని బిడ్డలు ఇష్టానుసారంగా ఏది చేయటానికి వీళ్ళు దేవుని చిత్తాన్ని ఎరిగి చేయాలి. దేవుడు చేయమంటే చేయాలి, వద్దంటే మానేసేయాలి. అందుకనే మనం సువార్త చేసినా ఏది చేసినా ప్రతి దాని కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుకూలపరిస్తే వెళ్ళాలి, లేకపోతే ఏం చేయాలి? ఆగిపోవాలి. సాత్విక వింటున్నావా? అర్థమవుతుందా? అట్లా. కాబట్టి వీళ్ళు మొట్టమొదటి ఎక్కడికి పోయారు? బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరానికి పోయారు. పోయిన తర్వాత పోయి ఇశ్రాయేలు బెన్యామీనులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవాలని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా
యోధా వంశస్థులు ముందుగా వెళ్ళవాలని ఇక్కడ ఏమని అడిగారు? నీ గోత్రాలు ఉన్నాయి కదా, ముందు ఎవరు ఉండాలి? ముందు ఎవరు వెళ్ళాలి? యోధా. యోధా అంటే అతనంటే స్తుతి అన్నట్టు. యెహోషాపాతు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు ముందు ఎవరిని పెట్టాడు? గాయకులను పెట్టాడు. అంటే దేవుని స్తుతించే వారిని పెట్టాడు. అంటే వాడు పాటలు పాడుకుంటూ స్తుతించడం వెళ్తే వాడికి విజయం వచ్చేసింది. ఓకేనా? సో కాబట్టి వీళ్ళు కూడా ఈ యెహోషాపాతు కానీ మిగిలిన వాడు కానీ ఇలాంటి లేఖన భాగాలను ఎరిగి ఈ ప్రకారం వాళ్ళు కూడా ఏం చేశారు? చేశారు. అయితే వీళ్ళకి నేరుగా దేవుడు ఏం చేశాడు? అప్పుడు బైబిల్ లేదు, ఈ పద్ధతులు లేవు కాబట్టి వీళ్ళు నేరుగా ఏం చేశాడు? వీళ్ళంతా వెళ్ళినప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు జవాబు? బేతేలు, దేవుని మందిరంలో. దేవుని మందిరం రాకుండా నేను ఇంట్లో ఒంటరిగా చేసుకుంటాను అట్లా కాదు. దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని ఎంచుకోవాలి. దేవుని వాక్యం ద్వారా తన చిత్తం ఏంటో కూడా తెలియజేస్తూ ఉంటాడు. ప్రార్థన చేయాలి, ఆ విధంగా సంఘంగా చేయాలి. వీళ్ళు వెళ్ళినప్పుడు ముందుగా యోధా వంశస్థులు వెళ్ళాలని చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలీలు ఉదయమున లేచి గిబియాకు ఎదురుగా దిగారు. ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేశారు? ఐక్యత, వారిలో చెడుతనం తొలగించాలని వీరందరూ కూడా ఐక్యత కలిగి ఆ పోరాటానికి దిగారు. అందరూ కూడా గెలిచారు. అయితే మొదట యోధా గోత్రం ఉంటుంది. 20వ వచనం, ఇశ్రాయేలు బెన్యామీలతో యుద్ధం బయలుదేరినప్పుడు ఇశ్రాయేలు గిబియా మీద పరుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేల్లో 22,000 మందిని నేల ఏం చేశారండి? నేల. కాబట్టి ఎందుకు ఇట్లా అనుమతించాడు? అక్కడ బేతేలుకి వెళ్ళినప్పుడు దేవుడే వెళ్ళమని చెప్పాడు కదా, దేవుడే వెళ్ళమని చెప్పాడు. మరి ఎందుకు ఈ పరిస్థితి అనుమతించాడంటే వాళ్ళు ఇంకా ప్రయత్నం చేయవలసింది. అది ఎవరితో చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం చదవండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటుంది. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిని 2 వెంటబెట్టుకొని అతని ఎద్దకు పొమ్ము. అతడు వారి మాట వినిన ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పు. అతడు సంఘము మాట వినిన ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకోను. అన్యునిగాను సుంకరిగాను ఎంచుకోను. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో చంపేయద్దు, కొట్టేయద్దు, తిట్టేయద్దు, అవన్నీ చేయొద్దు. ఏం చేయాలి? వాళ్ళ మీద యుద్ధానికి పోవాల్సిన అన్యునిగా అంటే అన్యునిగా భావించడం. మాట్లాడటం మానేయాలి. అంతే. నీతో మాట్లాడటం, షేక్ హ్యాండ్ ఇవ్వటం, ప్రైజ్ లాడు అందరికీ ఇచ్చేస్తాం. అలాంటి వాళ్ళకి ఓకేనండి. ఇది ఈ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన. అయితే ఇక్కడ ఏంటంటే 4 లక్షల మంది ఉన్నాం, 4 లక్షల యోధులు ఉన్నారు. అయితే వారు తమ సైన్యాన్ని బట్టి, తన 4 లక్షలను బట్టి అతిశయించే కూడా కొన్నిసార్లు ఏం చేస్తాడు? వాడికి పాఠాన్ని నేర్పించడానికి. అది శరీరతత్వం కాబట్టి వారు 4 లక్షల మందిని బట్టి అతిశయిస్తున్నారు కాబట్టి వారిని బెరగొట్టడానికి పనిచేస్తారు. వీళ్ళు కూడా బెన్యామీనీలు ఒకటే గోత్రం, చాలా తక్కువ. కానీ ఎంత ప్రవీణులంటే వారు వడిసెలు విసురుతారు. మన దావీదులాగా. దావీదు ఏం చేశారండి? వెంట్రుక మందం కూడా గురి తప్పదంట. వెంట్రుక దృష్టి అంత. ఇవన్నీ తుపాకులు ఉంటాయి కదా, తుపాకులు గురి పెట్టలేరు, సరిగ్గా తగలరు, ఎక్కడెక్కడ పోతుంది. అయితే వడిసెలు విసిరాడంటే నునుపురాయి పెట్టుకుని ఒక జస్ట్ హెయిర్ అంత గ్యాప్ కూడా లేకుండా వెళ్ళి గురికి ఏమవుతుంది? తగ్గుతుంది. అలాంటి వారు. అయితే
ఈ సరిదిద్దుకునే విషయంలో లోపం ఉండి తర్వాత వీరు 400 మంది ఉన్నారు, ఈజీగా వాళ్ళని ఏం చేయొచ్చు, తుడిచేయచ్చు అనుకున్నారు. సరే దేవుని దగ్గరికి వెళ్ళాడు. మీ బలాన్ని చూసి మీ బలాన్ని ఆధారం చేసుకుని వెళ్ళండి వెళ్తే ఎంతమంది చచ్చిపోయారండి? ఎవరు చంపేశారు? సాగర్ ఎవరు చంపేశారు? బెన్యామీలు చంపేశారు. ఎవరిని చంపేశారు? అర్థమైందండి. అందుకనే ఈ గిబియోన్ లాంటి వాళ్ళు పదే దేవుని చిత్తాన్ని అడిగారు. ఈ బొచ్చు మీద మంచు పడాలి, ఇంకోసారి ఇప్పుడు బొచ్చు మీద కాకుండా చుట్టూ పడాలి. ఎందుకంటే ఇంత మెటిక్యులస్ క్లారిఫికేషన్ ఫ్రమ్ గాడ్. అదే ఖచ్చితంగా ఎవరు చేయాలి? మనం ఏదో రకంగా మన అతిశయం పనిచేస్తుంది. ఐ కెన్ డూ దట్ అనుకుంటే అది కష్టం. అందుకని మనల్ని పరిశుద్ధాత్మ బలవంతం చేయాలి. పరిశుద్ధాత్మ మనల్ని నడిపించాలి. ఆత్మ ఆ సమాధానం అనేది మనకు ఉండాలి. పరిచయం కానీ ఏదైనా చేసినా ఓకే, అట్లా మనం నడుచుకోవాలి. ఓకేనండి. తర్వాత ఎంతమంది చచ్చిపోయారు? 7 మంది చచ్చిపోయారు. తర్వాత 22వ వచనం, అయితే ఇశ్రాయేలు ధైర్యం తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చారో ఆ చోటనే మరలా యుద్ధం జరగవాలని తమను తాము యుద్ధ పంక్తులుగా మరి అక్కడే వెళ్ళారు. ఎక్కడ ఓడిపోయారో అక్కడికి వెళ్ళారు. మరియు ఇశ్రాయేలీలు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు వారితో యుద్ధము చేయండి. మళ్ళీ రెండోసారి కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఎప్పుడైతే వాటం వచ్చిందో వెంటనే ఏం చేయాలి? మనం ఏదో లోపం జరిగింది, ఏదో పాపం జరిగింది, సరి చేసుకోవాలి. యెహోషువ కూడా ఏం చేశాడండి? యెహోషువ 6వ అధ్యాయంలో యెహోషువ తీనవసరం లేదు. 6వ అధ్యాయంలో త్వరగా మనం చేస్తున్నాను. 6వ అధ్యాయంలో ఎరుకో గోడలు కొట్టేశారు. కేవలం బిగ్గరగా అరిచి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎరుకో గోడలు కూలిపోయిన వాళ్ళు సంహరించారు. నెక్స్ట్ ఏంటంటే హాయి మీదకి యుద్ధానికి, హాయిలో ఉండేది 1500 మంది. సో ఈయన యెహోషువ ఏమన్నాడంటే 3000 మంది వెళ్ళండి, వాడు 1500 కదండి, డబుల్ వెళ్ళి వాడి మీద యుద్ధం చేయండి అని చెప్తారు. వాళ్ళకు సలహాలు కూడా చెప్తారు. వాళ్ళే వచ్చి చెప్తారు 3000 1500 ఉన్నారు, 3000 అయితే సరిపోతుంది యెహోషువ గారు, కెప్టెన్ గారు అని క్యాప్టెన్కి చెప్తే క్యాప్టెన్ అన్నాడు. ఇంకోటి పొరపాటు ఏంటంటే వాళ్ళ అపవిత్రత ఉంది. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అక్కడ ఎరుకోలో ఆ సొత్తు ఏది కూడా తీసుకోవద్దు అని చెప్పాడు. సొంతానికి ఏమి కూడా తీసుకోవద్దు. ఆకానయ్య గారు ఏం చేశాడు? లోభి, ధనాపేక్ష కలిగిన వాడు, స్వార్థపరుడు. మిగిలిన వాళ్ళు ఏమైనా పర్వాలేదు. అలాంటి ఏం చేశాడు? కొన్ని తీసుకుని ప్రశస్త వస్త్రం ఒకటి, కన్ను ఒకటి, బంగారపు కన్ను ఒకటి, వెండి ఏదో తీసుకుని మంచిగా తన గుడారంలో ఏం చేశాడు? దాచిపెట్టాడు. అర్థమైందండి. అయితే వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. 1500 మంది హాయి మీద 3000 మంది ఇశ్రాయేల్ వెళ్ళారు. అప్పుడు 36 మంది ఇశ్రాయేల్ చనిపోయారు. దేవుడు తోడుగా లేకపోతే ఏమవుతుందండి? 36 మంది ఇశ్రాయేల్. అప్పుడు వచ్చి ఏడుస్తాడు, ప్రభువా ఏంటి సంగతి? ఒకటి నీ సొంత ప్లానింగ్ వద్దు. ఇక్కడ కనీసం ప్రార్థన చేయలేదు వెళ్ళారా వద్దని. ఒకసారి విజయం వచ్చిందంటే ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ప్రతి దానికి కూడా మనం ప్రార్థన చేసి మన ప్రవర్తన అంతటిని దేవునికి అప్పగించుకో. రెండోది మీలో అపవిత్రత ఉంది అంటాడు దేవుడు. ఏంటంటే దొంగిలించారు. ఎవరు ప్రభువా అంటే చెప్పినా సరే. అందుకని గోత్రం బై గోత్రం తీసుకొచ్చారు. తీసుకొస్తే చివరికి
అప్పుడు దాకా దేవుడు టైం ఇచ్చాడు. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఈ గోత్రం వచ్చే వరకు ఇది యోధా గోత్రంలో దొరుకుతుంది. యోధా గోత్రం అంటే విజయానికి గుర్తండి, స్తుతి చేసే గోత్రం అండి, దొంగతనం చేసే గోత్రము కాదు. అపవిత్రులు చాలామంది దాంట్లోనే ఉన్నారు. ఎట్లయితే ఉండకూడదో దాంట్లోనే ఉంటారు. మనమేమో అంత మంచిదే, యోధా గోత్రం అంటే మామూలు సామాన్యం అని. యోధా అంటే విజయం కదా, విజయం పొంది స్తుతించాలి. దాంట్లో దొరికాడు. ఎప్పుడు ఆ వ్యక్తి పేరు వచ్చే వరకు కూడా ఒప్పుకోలేదు, అంత కఠిన హృదయం. కాబట్టి ఎప్పుడైతే పట్టబడ్డాడో అప్పుడు ఏం చేశావు, అవి అక్కడ దాచిపెట్టి తీసుకొచ్చాడు. తనని, తన ఇంటి వారందరినీ, భార్య పిల్లల్ని, పశువుల్ని, గెసవాన్ని, అవన్నీ ఉన్నాయో లేదో తెలియదు, 7వ అధ్యాయంలో ఉంటుంది, 25వ వచనంలో ఉంటుంది అనుకుంటా. తీసుకొచ్చి ఒక గొయ్యలో వేసాడు. దాని పేరు ఆకోరు లోయ. లోయలో వేసి రాళ్లతో వేసి అది గొప్ప కుప్ప అయిపోయింది. లోయ అంతా ఏమైపోయింది, ఈ శవాల మీద రాళ్ళు వేసుకొచ్చి చంపేసి కూర్చారు. ఆకోరు లోయ అంటే, ఆకోరు లోయ అంటే అర్థం ఏంటి, శ్రమల లోయ. ఎందుకు ఆ లోయకి ఆకోరు లోయ అని పెట్టారు? ఎందుకంటే ఆకాను శ్రమ పెట్టాడు ఇశ్రాయేల్ని. ఎట్లాగా? పాపం చేసి ఒప్పుకొని విడిచిపెట్టలేదు. ఇశ్రాయేల్ అందరికీ ఓటమి వచ్చింది. ఒక్కడి కొరకు 36 మంది సైనికులు చనిపోయారు. ఎంతో అవమానం వచ్చింది కదా. నాయకుడు యెహోషువ బట్టలు చింపుకొని ఏడుస్తాడు బిగ్గరగా. ఎందుకు జరిగింది ప్రభు? అది 2 కారణాలు. ఒకటేంటి, ఆకాను పాపం. రెండోదేంటి, ప్రార్థన చేయకుండా, ముందు తాము పరీక్షించుకోకుండా వెళ్ళారు. ఓకేనండి. సో అలా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు పరీక్షా జీవితం కలిగి ఉండాలి. తప్పులు ఏమైనా జరిగితే నిజంగా ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని ఉండాలి. అప్పుడు దేవుని సేవ చేయాలి, దేవుని ప్రార్థన చేయాలని. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఆరాధన చేయాలి. ఓకేనా? వాక్యం వినాలి, సువార్త ప్రకటించాలి, ఇట్లా దేవుని కొరకు జీవించాలి. ప్రార్థన చేసుకుందాం.